హాయ్ అండి. మన మార్కెట్స్ రేపు హాలిడే హోలీ ఫెస్టివల్ వల్ల మన 4th మార్చికి నిఫ్టీ యొక్క ఓఐ డేటా ఎలా ఉందో చూసుకుందాం. నేను ఫ్రైడే చెప్పినట్టుగా నేను బేరిష్గా ఉన్నా అని చెప్పాను. ఇవాళ మార్కెట్స్ 112 పాయింట్స్ పడి 24,865 దగ్గర క్లోజ్ అయింది. 4th మార్చికి నేను 10th మార్చ్ ఎక్స్పైరీ ఉంది కదా, ఆ ఆప్షన్స్ అయిన డేటా చూశాను. సో ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చి 24,800 దగ్గర ప్లేస్ అయింది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 25,000 దగ్గర మన నిఫ్టీ ప్లేస్ అయింది. ఇక్కడ ఇమీడియట్ ఓఏ బిల్డ్ వచ్చింది సపోర్ట్స్ దగ్గర 37,000 కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయినాయి. అండ్ 25,000 రెసిస్టెన్స్ దగ్గర ఆల్మోస్ట్ 60,000 కాంట్రాక్ట్స్ అన్ని బిల్డ్ అయినాయి. నేను కూడా స్టిల్ బేరిష్గా చూస్తున్నాను. అంటే ఏమైనా ఓవర్ నైట్ 1-2 డేస్లో ఏమైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చి, అంటే మన వార్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దాని రిలేటెడ్ ఏమైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చి నిఫ్టీ 25,000 పైన క్లోజ్ అవుతేనే నేను ఫర్దర్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే 24,800 కానీ బ్రేక్ డౌన్ అవుతుంటే నిఫ్టీ ఖచ్చితంగా పడి 24,500 దగ్గర వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నా వ్యూ అయితే బేరిష్, బట్ 24,800 బ్రేక్ డౌన్ అవుతేనే బేరిష్గా చూడండి, లేదంటే చూడొద్దు. నా వ్యూస్ మీకు హెల్ప్ అవుతున్నట్టయితే నిఫ్టీ అని కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ అనేది తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.